హలో అండి, దిస్ ఈజ్ డాక్టర్ రఘు తేజస్వి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ శ్రావణి హాస్పిటల్స్. ఈ వీడియోలో మనము ప్యాప్ స్మియర్ ఎలా చేస్తామో తెలుసుకోబోతున్నామండి. సో ఇది వచ్చేసి యూట్రైన్ మోడల్. ఓకే, ఇది వచ్చేసి యూట్రస్, ఇవి రెండు ట్యూబ్స్, ఇవి వచ్చేసి ఓవరీస్. ఓకే, సర్విక్స్ని గర్భసంచి ముఖద్వారం అని అంటామండి. ఓకే, దిస్ ఈజ్ సర్విక్స్. ప్యాప్ స్మియర్ అనేది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్. సో ప్యాప్ స్మియర్ ఎవరు చేయించుకోవాలంటే 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ మధ్యలో ఉన్న ఉమెన్ ఎవ్రీ 3 ఇయర్స్కి ప్యాప్ స్మియర్ చేయించుకోవాలి. ఇది వచ్చేసి ఒక సైటో బ్రష్ అండి. ప్యాప్ స్మియర్ ఎలా చేస్తామంటే ఈ సైటో బ్రష్ని వెజైనా ద్వారా లోపలికి పంపించి ఈ సర్విక్స్ దగ్గర ఉండే సెల్స్ని ఈ బ్రష్ని ఇలా తిప్పడం వల్ల కొన్ని సెల్స్ అనేవి మనం కలెక్ట్ చేస్తాం సర్విక్స్ దగ్గర ఉండేవి. తర్వాత ఈ బ్రష్ని మనము ల్యాబ్కి పంపిస్తాము. సో ల్యాబ్ రిపోర్ట్ని బట్టి ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ ఏదైనా ఎర్లీ స్టేజెస్లో ఉంటే మనం కనుక్కొని ట్రీట్మెంట్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది.